మేము ఎల్బీ నగర్ ఉద్యమాల గడ్డ. అక్కడి నుంచి ఎటువంటి పిలుపులు వచ్చినా కూడా ప్రతి దానికి రాస్తారోక అయితే ఏముంది, ప్రతి వంట వరకు ప్రతి దాంట్లో మేము పాల్గొన్నాం. ఎక్కడ పిలుపులు ఇస్తే అక్కడికి పోయినాం. మేము తన్నులు తిన్నాము. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్నాం, కానీ మమ్మల్ని జైలు పాలు చేసిరు అని అంటే లోపల మమ్మల్ని ఒక గంట సేపు వాడ కూసబెట్టి పంపించేసిరు ఆడోళ్ళు. ఆడవాళ్ళు బయటికి రావడమే చాలా గొప్ప. మరి ఈ రోజు కేసులు అని మాట్లాడుతున్నారు. కేసులు ఎడికెళ్ళి తీసుకురావాలి. మొన్న కూడా మమ్మల్ని తీసుకుపోయారు, ఒక గంట కూర్చోబెట్టుకుని. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు వచ్చి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు అంటే మేము వచ్చినాం సెక్రటేరియట్ దగ్గరికి. అయితే ఏం చేసారు, మళ్ళీ ఆడబట్టుకురు, గంట సేపు కూర్చోబెట్టుకుని పంపించేసారు. అంటే ఇప్పుడు రాష్ట్రం ఎక్కడ పోతుంది? ఏమైనా ఇప్పుడు ఇక్కడ మాకు ఇప్పుడు కమిటీ వేసిరు కాబట్టి, కమిటీ పిలుపునిచ్చింది కాబట్టి ఇక్కడ మాట్లాడడానికి వచ్చినాం. కానీ ఇక్కడికి మాట్లాడడానికి వచ్చినాక మా టీఎఫ్ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు 9 సంవత్సరాల నుంచి 33 జిల్లాలు తిరుగుతూ ఉద్యమం అనేది ఇంతవరకు అది ఎవరు పిలిపియలే, కానీ ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్తుండ అంటే ఓన్లీ ఒక తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమా శ్రీనివాస్ గారికే దక్కుతుంది. ఈ రోజు కమిటీ ఏర్పడిందంటే కూడా డాక్టర్ చీమా శ్రీనివాస్ గారి వల్లనే ఏర్పడింది. దాన్ని మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఈ రోజు ఆయనకు మైక్ ఇయ్యంగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు చూడండి. అసలు మీరు ఎక్కడి నుంచి ఈ రోజు వచ్చిరని మేము అక్కడ అడిగితే మీరు సమాధానం చెప్తలేరు. అసలు మీరు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అందరు మాట్లాడినప్పుడు విన్నప్పుడు మా చైర్మన్ సార్, మా టీఎఫ్, మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాట్లాడినప్పుడు ఎందుకు మీరు అడ్డం మాట్లాడుతున్నారు? మీకు ఎందుకు ఈ రోజు భయపడుతున్నారు? మీరు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు మైకు పట్టుకోగానే ఈ రోజు మీకు గుండెల్లో దడ మొదలైంది అని మేము అనుకుంటున్నాం. మా టీఎఫ్ నాయకులు చీమల దొండలాగా ఆయన వెనక ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరు భయపడుతున్నారు. మాకెందుకు ఈ రోజు ఆస్కారం ఇవ్వలేకపోయారు? మమ్మల్ని మాట్లాడే వ్యక్తిని ఎందుకు మాట్లాడనీయలేదు? ఇది కరెక్ట్ కాదు. కాలయాపన చేసే కమిటీ కావద్దు. గత 10 సంవత్సరాలు అంతే. మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు తోడైతే ఇంతకు ముందు 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ నాయకులుగా చెల్లమని మళ్ళీ ఉద్యమకారులకు ద్రోహం చేస్తుంది. వాళ్ళు న్యాయం చేస్తున్నారు అంటారు, కానీ ఆయన పక్కతో పట్టించే ఇట్లాంటి నాయకులు ఉండడం వల్లనే ఉద్యమకారులకు న్యాయం జరగటం లేదు. ఈరోజు ఆయన 10 సంవత్సరాలు ఇంటి వరకే పరిమితం చేసుకుని రాజ్యం ఆయన ఒక్కడు పరిపాలిస్తే, ఆయన ఒక్కడు ఉద్యమం చేస్తేనే అయిందా? ఎవరైనా ఒక్కరు ఉద్యమం చేస్తే అవుతుందా? మన ఆయన ఒక్కడు ఉద్యమం చేస్తే వచ్చిందా? ఎంతమంది బలిదానాలు అయినాయి, ఎంతమంది విద్యార్థుల బలిదానాలు అయినాయి. ఇప్పుడు ఆ బలిదానాల మీద ఆయన పీఠం వేసుకొని కూర్చున్నాడు సిగ్గు శరం లేకుండా. ఇప్పుడు కొడుకు అంటుండు జస్ట్ అని అనలేక తప్పదని పెదవుల నుంచి అంటున్నాడు, కానీ మనసులో నుంచి అంటున్నాడు. ఈ రోజు కవిత పార్టీ పెట్టుకుంది, ఆమె మస్తు సంపాదించుకుంది. ఉద్యమకారులకు ఈ రోజు చేస్తున్నాం అని వస్తుంది. మరి ఆమె దగ్గర ఉన్నది మా ఉద్యమకారులకు ఎంతమందికి న్యాయం చేయొచ్చు కదా. మన ఆమె దగ్గర ఉన్న ఆస్తితోటి అందరూ రాజకీయంగా లబ్ధి పొందడానికే ఉద్యమాన్ని అడ్డు పెట్టుకున్నారు తప్ప ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కానీ దానిలో పాత్ర వహించిన ఎటువంటి వాళ్ళకి న్యాయం చేస్తలేరు. అసలు మమ్మల్ని అక్కడి వరకు పోనిస్తే ఇక్కడ వరకు మేము ఈడ నిలబడేటోళ్ళం కాదు కదా. అదే కదా మా బాధ ఉద్యమకారులది. ఒక ఛాయిస్ అయ్యలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు న్యాయం జరుగుతుంది. ఈ కమిటీ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. ఎందుకంటే ఎంతో వయసున్న వాళ్ళు 69 ఉద్యమకారులు కూడా చాలా ఇప్పుడు ఆశ వాళ్ళకు. ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఒక గ్యారంటీ అంటే ఆయన చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో వాళ్ళకు ఒక ఊపిరి వచ్చింది. దయచేసి ఇట్లాంటి జేఏసీ నాయకులు కానీ ఎవరే కానీ ఇట్లాంటి అనుచిత వాక్యాలు చేసుకుంటా అన్నం తినే అన్నంలో మన్ను పోయొద్దు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఉద్యమకారులకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మీరు న్యాయం చేసిన వాళ్ళు కాదు. ఆల్రెడీ మీరు లబ్ధి పొందిరు, కానీ ఎటువంటి లబ్ధి పొందని వాళ్ళు ఉన్నారు. చాలా వయసున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇలాంటివి మీరు మానుకోవాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్యామల. ఖచ్చితంగా ఇలాంటి మూర్ఖులు లేకోకుంటే సారీ, దయచేసి మా ఉద్యమకారులే, మా బ్రదర్సే. కానీ ఇవాళ మా కడుపు బాధ అయ్యి ఈ మాటలు అనాల్సి వస్తుంది. మా అన్నలు ఇప్పుడు అన్న చెల్లెలు అన్నప్పుడు అన్ని అనుకుంటారు, కానీ అట్లానే మేము కూడా అనుకొని అంటున్నాము. మాకు ఈరోజు బాధ అవుతుంది. మీరు అట్లా మధ్యలో తగిలి మా చైర్మన్ సాబ్ని మాట్లాడలేకపోతే మాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఇట్లా చేసి బ్యాక్ చేయకోకుండా కొద్దిగా మమ్మల్ని ముందుకు పోనిస్తే మా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మాకు ఐడి కార్డు ఇస్తే మా పిల్లలకు, మా 69 ఉద్యమకారులకు, సరే మీరు ఫస్ట్ అన్న 69 ఉద్యమకారులు మన బలిదానాలైనటువంటి ఉద్యమకారులకు ఫస్ట్ ఇస్తామంటారు. దాంట్లోతో పాటు మా ఆడవాళ్ళని కూడా చాలా మంది ఉన్నాము, కేసులు లేని వాళ్ళని కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని అందరినీ ఎవరు ఆధ్వర్యంలో పనిచేసారో కనుక్కొని ఏ కాన్షన్సీ ఆ కాన్షన్సీ ఎమ్మెల్యే ద్వారా కనుక్కొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.